అయితే జంధ్యాల గారికి మీకు ఇంకొక వ్యత్యాసం కూడా ఉందనుకుంటున్నానండి. ఏమిటండి అంటే వారు కూడా కొన్ని మీ ఇద్దరు కాన్సెప్ట్స్ కూడా కొన్ని సేమ్ ఉంటాయి, బట్ ఆయన తీసుకునే థీమ్ వేరే ఉంటుంది, మీరు తీసుకునే థీమ్ వేరే ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పిసినతనం మీద మీరు సినిమా తీశారు, ఆయన తీశారు. అవునండి. కాదండి, అహనా పెళ్ళంటాను మీరు ఆయన తీసిన తర్వాతే ఆయన ఇన్స్పిరేషన్తో నేను తీసాను. అదే వాట్ ఎవర్ అంటే కాన్సెప్ట్ అంటే అది తీయాలనే నేను తీశానండి. ఎలాగంటే జంధ్యాల గారు అనే కామెడీ డైరెక్టర్ అహనా పెళ్ళి అంటే సూపర్ హిట్ కొట్టేసాడే, పిసినారతనం మీద తీసి మనం ఎందుకు తెలియలేదు, ఆ థాట్ నాకు ఎందుకు రాలేదు అని ఒక చిన్న కాంపిటేటివ్ స్పిరిట్ వచ్చిందండి నాలో. నేను చెయ్యాలి, కానీ చేసి ఫెయిల్ అయితే జంధ్యాలే మగ డైరెక్టర్ ఈడేంటి కామెడీ డైరెక్టర్ అంటారు అని ఒక భయం కూడా లోపల ఉందండి. ఓ పని చేద్దాం, మనం రెగ్యులర్గా 3 పెళ్ళాల మీద తీసాం కదా, ఈ పిసినారితనాన్ని తీసుకెళ్ళి 3 పెళ్ళాల్లో వేస్తే ఎలా ఉంటుంది అని ఒక రోజు థాట్ వచ్చింది నాకండి. అక్కడేంటి కోట శ్రీనివాసరావు కూతుర్ని చూసారా, అక్కడ కూడా చూసారా లవ్ ప్రేమించి ఆ ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం పిసినారిగా వెళ్ళి యాక్ట్ చేశాడు అహనా పెళ్ళంట్లో. ఇక్కడ నేనేం చేశాను, నా స్టైల్ సబ్జెక్ట్లో వేద్దాం దీన్ని తీసుకొచ్చి అని మొగుడు పెళ్ళాల మధ్యన, పెళ్ళైనటువంటి 2 మొగుడు పెళ్ళాల మధ్యన పిసినారితనం భరించలేక ఆ అమ్మాయి భర్తను వదిలేస్తుందండి. కానీ తన రక్తాన్ని పంచుకుని పుట్టిన బిడ్డ అంతకంటే ఘోరమైన పిసినారిగా తయారైనా కూడా వదిలిపెట్టలేకపోయింది. దట్ ఈజ్ రక్త సంబంధం. 3 పెళ్ళాలది రక్త సంబంధం కాదు, తల్లి కొడుకుది రక్త సంబంధం. ఆ రక్త సంబంధం తెంచుకోలేకపోయింది, అక్కడ తెంచుకుంది. ప్లస్ అక్కడ మళ్ళీ ఇంకో నీతి ఏం చెప్పాము మేమండి, నువ్వు ఇంత డబ్బు సంపాదించేవరా పిసినారితనంతో, నీకు ఒక జబ్బు వచ్చింది క్లైమాక్స్లో, ఈ డబ్బు ఉపయోగపడలేదు నీ జబ్బు రాయించేయడానికి. సో డబ్బుతో ఏదైనా నీ ప్రపంచంలో కొనగలను, డబ్బే సర్వస్వం నువ్వు అనుకున్నావు పిసినారితనంతో, ఆ డబ్బు నీ ప్రాణాన్ని నిలబట్టలేకపోతుంది ఈరోజు అని ఒక రియలైజేషన్ తీసుకొచ్చాం హీరోలో అక్కడ. అదండి. సో నేను ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాన్ని తీయడానికి కారకుడు జంధ్యాల గారు, ఆయన ఇన్స్పిరేషనే, దాంట్లో నో డౌట్ ఎట్టాలండి. దాంట్లో ఒక డైలాగ్ ఉందండి, ఎదురింటి మొగుడు పక్కింటి అహనా పెళ్ళంట్లో, ఒరే వీడికి ఒక పావలా డబ్బులు ఇస్తే గోచి పెట్టుకుని ఐస్ కట్ట మీద కూర్చుంటాడు రా వీడు, దీన్ని సీన్ ఎందుకు చేయకూడదు అనిపించింది. ఈ కుర్రాడు స్కూల్కి వెళ్తూ ఉంటాడు, అక్కడ ఒకడు కాంపిటీషన్ పెట్టాడు, ఏంటి డ్రాయర్ తోటి ఐస్ గడ్డ మీద కూర్చున్నటువంటి వ్యక్తికి ఎవరికైనా సరే ఇది ₹1 ఇస్తాం మేము అని పెట్టారు. స్కూల్కి వెళ్ళేవాడు బ్యాగ్ అక్కడ పెట్టి బట్టలు ఇప్పేసి ఆ డ్రాయర్తో నాకు కూర్చున్నాడు పావుగంట. సో ఆ డైలాగ్ని సీన్ చేశాను ఇక్కడ నేను. సో దానికి కూడా కారణం ఆయనే, జంధ్యాల గారు. బట్ నరసింహారావు గారు, మీరు ఇంత ఆనెస్ట్గా జెన్యూన్గా ఎట్లా ఒప్పుకుంటున్నారు? జనరల్గా సాధారణంగా దర్శకులు ఒప్పుకోరు. అంటే నేను ఫలానా వారిని ఇన్స్పైర్ అయ్యి సేమ్ అదే కాన్సెప్ట్ తీసుకొని వేరే రకంగా చేశాను, అది వారే నాకు ఇన్స్పిరేషన్ అని చాలా రేర్గా చెప్తారు. ఎప్పుడు చెప్తారు? ఒక 25 ఏళ్ల సీనియర్ అయితే, అంటే మన సమకాలీనులు కాకపోతే మేబీ భారతీ రాజా గారు, బాలచందర్ గారు, మా గురువు గారు రాఘవేంద్రరావు గారు, సమకాలీనులు వీరు నా ఇన్స్పిరేషన్ అని చెప్పడం అనేది వెరీ రేర్ క్వాలిటీ. అది అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇది అలవాటు ఏంటంటే అండి, ఒకటే ఒక అలవాటు, నిజాన్ని మనం దాయడం వల్ల. ఇప్పుడు మీరు ఉన్నారు, ఆనా పెళ్ళని సినిమా చూశారు ముందు రోజు, నెక్స్ట్ డే ఎదురింటి మొగుడు పక్కన పెళ్ళని చూశారు. ఇదేంటిది, మీరు జర్నలిస్ట్ కాబట్టి మీకు ఏమనిపిస్తుంది, యాంకర్ కాబట్టి, ఆనా పెళ్ళి 14 సంవత్సరం కదా వచ్చింది, దాని తర్వాత 2 years కదా ఇది వచ్చింది అంటే రేలంగిశ్వరరావు కాపీ కూడా తీసాడు ఈ లెక్కనే. ఇదిగో ఆ డైలాగ్ అక్కడ ఉంది కదా, ఆ సీన్ చేసాడు కదా ఇక్కడ ఈయన అని మీకు తెలిసిపోద్దిగా తెలివైనోడికి, ఎందుకు దీన్ని దాయడు అండి అని నా పాలసీ. నేను అనేది అది మనం ముందే మనం క్లారిఫై చేసామనుకోండి, మనకు తృప్తిగా ఉంటుందండి. లేదు గిల్టీ ఫీలింగ్ ఉంటుందండి. నేను డాంబికాలు పలికాను,
అది నేను ఎప్పుడో జంజాల గారి కంటే ముందే రాసుకున్నానండి ఆ కథని. రాసుకుంటే జంజాల గారి ఈ లోపల తీసాడు ఎవరి ద్వారానో వినేసి, నాకదే అది అని చెప్పుకున్నాను అనుకోండి. నాకు మనస్సాక్షి ఉంది కదా ఇంటికి వెళ్ళిన తర్వాత. అయితే నవ్వేడీస్ ప్రపంచంలో 90% మనస్సాక్షి లేదండి. అలాగే జరుగుతుంది కదా. జరుగుతుందండి డెఫినెట్గా. అది కానీ నేను మొట్టమొదటి చాలా వచ్చిన వ్యక్తినండి నేను.